శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. అలనాటి నటీమణుల్లో మనం హీరోయిన్స్ ని మాట్లాడుకున్నాం, సపోర్టింగ్ లో ఆర్టిస్టులు కొంతమందిని మాట్లాడుకున్నాం. అలాంటి కేటగిరీలో ఉన్న వ్యక్తే గిరిజ గారు. అవునండి, చాలా మంచి నటి కూడా. మంచి నటి. రేలంగ్ కాంబినేషన్, ఎక్కువగా రేలంగ్ గారి కాంబినేషన్. కరెక్ట్. బెస్ట్ పిక్చర్స్ చాలా వచ్చింది. అవును. తర్వాత కాంపిటేటివ్ విజయవాడ చిత్రాల్లో చాలా కాంపిటేటివ్ గా చేసింది. తర్వాత విజయవాడ చిత్రాల్లోనే ఆవిడకి పేరు వచ్చింది ఫస్ట్, పాతాళ భైరవి చెప్తారు. మనం ఎంతోమంది నటీమణుల గురించి చెప్పుకున్నామండి. అంటే కొంతమంది ఎడ్యుకేషన్ లేక మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ లేక, తమ జీవితం మీద అవగాహన లేక మోసపోయి ఆఖరి దశలో చాలా దరిద్రాన్ని అనుభవించి చనిపోయిన నటీమణులు మనం గురించి మనం తెలుసుకుందాం. అవును. అందులో ముందు చూపు లేకుండా, జడ్జిమెంట్ లేకుండా, చదువుకుని కూడా జీవితాన్ని అవగాహన చేసుకోకుండా పతనమైన నటీమణుల్లో గిరిజ గారు కూడా ఒకళ్ళు. నిజంటే పతనం అంటే పతనం చేసిన వాళ్ళు వేరే వాళ్ళు, అంటే ఆవిడ ఇంటెన్షనల్గా అవటం కాదు, అంటే ఆ పాల్పడటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఈవిడ కూడా ఒకళ్ళు. అలా ఎంచేతంటే చాలా తెలివిగా మొదలెడతారు సార్ వీళ్ళు. నటిస్తున్నప్పుడు నిర్మాతలతో చాలా తెలివిగా మాట్లాడతారు, ఆర్టిస్టులతో తెలివిగా మాట్లాడతారు, ప్లాన్ చేసుకునే జీవితాన్ని తెలివిగా చేస్తున్నారు అనుకుంటారు, కానీ చాలా అమాయకంగా పడిపోతారనటానికి సాక్ష్యం ఇలాంటి నటిమణులు. ఈవిడ కూడా అలాగే ఇదైంది. ఈవిడ కృష్ణా జిల్లా నుంచే వచ్చింది. ఈవిడ కంకిపాడులో పుట్టింది. ఈవిడ తల్లి దాసరి తిలకం. ఎస్వి రంగారావు గారితో హీరోయిన్గా వేసిన వరుధిని చిత్రం, ఫస్ట్ చిత్రం వరుధినిలో దాసరి తిలకం అనేది హీరోయిన్. ఆవిడ వరుధినిగా వేసింది. ఆ చిత్రం ఫెయిల్ అయింది. ఆ తర్వాత రంగారావు గారు పాపం ఇదైపోయి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ చిత్రం చెప్పుకున్నాం. బివి రామానందం గారు ప్రొడ్యూసర్. తర్వాత ఈవిడ ఏం చేసిందంటే, ఈ తిలకం గారు మెడ్రాస్ వెళ్తూ వస్తూ ఉండటంతో ఈవిడ అమ్మమ్మ గారి ఇంట్లో గుడివాడలో పెరిగింది. గిరిజ గారు అమ్మమ్మ గారి ఇంట్లో పెరుగుతూ చదువుతూ చాలా సంసారపక్షంగా చదువుకుంటూ చిన్నపిల్లలా చేసింది. 13వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒకసారి దాసరి తిలకం తల్లిగారు ఏం చేశారంటే, ఒక సినిమా కోసం మెడ్రాస్ వెళ్తూ కూతురుని కూడా మెడ్రాస్ తీసుకెళ్ళింది. కూతురు అంటే గిరిజ గారు. తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ గుడివాడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత జెమినీ స్టూడియోకి వెళ్ళింది. జెమినీ పిక్చర్లో ఆవిడకి వేషం. ఆ జెమినీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఈ 13 ఏళ్ల గిరిజని కస్తూరి శివరావు గారు చూశారు. ఆయన పెద్ద టాప్ కమెడియన్. ఆయన గురించి కూడా చెప్పుకోబోతాం ముందులో. ఏమంటే కస్తూరి శివరావు గారు ఒక సినిమా తీస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో పరమానంద శిష్యులు గారు తీశారు కదా, ఈయన తోట సుబ్బారావు గారు. కస్తూరి శివరావు గారు ముందు తీశారు ఫస్ట్. ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు గారు. అది తీస్తూ దానికి హీరోయిన్ కావాలంటే గిరిజన హీరోయిన్ గా వేశాడు ఆయన. గిరిజన ఇంట్రడ్యూస్ చేసింది కస్తూరి శివరావు గారు అక్కడ హీరోయిన్. అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్. ఆ రాజుగా అక్కినేని నాగేశ్వరరావు వేశారు. అప్పట్లో రాజు అంటే మరి అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో వేసేటప్పటికి ఆ సినిమా పెద్దగా ఆళ్ళ. అది కస్తూరి శివరావు జీవితంలో ఒక ఆ జీవితాన్ని తలకిందులు చేసిన చిత్రం పరమానంద శిష్యులు కదా. కస్తూరి జీవితం మొత్తం అప్ అండ్ డౌన్, అప్ సైడ్ డౌన్ అయిపోయింది. సూపర్ ఫ్లాప్ అప్ సైడ్ డౌన్ అయిపోయింది. అసలు ఇక్కడ ఉన్నవాడు ఆయన ఇలా దిగిపోయాడు ఆయన. అది కస్తూరి శివరావు దాంట్లో చెప్తాను. ఏమండి, ఇది అయిన తర్వాత మరి రేలంగ్ గారు ఎక్కడ చూశారు? మరి ఎక్కడైనా పరిచయం ఉంటుంది కదా, ఈ అమ్మాయిని అమాయకత్వం ఇదంతా బాగుంటుంది కదా. విజయవాడకి రికమెండ్ చేశాడు రేలంగ్ గారు. ఒక అమ్మాయి ఉంది, ఆ శివరావు గారు ఇంట్రడ్యూస్ చేశాడు గిరిజని, ఆ అమ్మాయి బాగుంటుంది అంటే పాతాళ భైరవిలో ఒక వేషానికి చూస్తున్నారు, అమ్మవారి వేషానికి. అమ్మవారి వేషానికి అంటే దేవత ప్రత్యక్షమయ్యి రామారావు గారికి అడుగుతుంది, నరుడా ఏమి నీ కోరిక. అది ఒక్కటే డైలాగ్ ఈ అమ్మాయి. అదే పాపులర్ అయింది గిరిజకి. బికాజ్ ఎందుకంటే రామారావు గారికి అది పెద్ద మలుపైన సీన్, అది మలుపు సీను. ఎంచేదంటే లేకపోతే ఆయన మా పాతాళ మాంత్రికుడి చేతితో చనిపోయేవాడు. సో అమ్మవారు ప్రత్యక్షమయ్యి దానికి మార్గం చూపిస్తుంది.
నరుడా ఏమి నీ కోరిక, ఇది ఒక్కటే డైలాగు. ఉమ్, ఆ దేవత అనుగ్రహించిందో ఏమో మరి. ఆ తర్వాత రేలంగ్ గారు బాగా తన చిత్రాలు రికమెండ్ చేశాడు. విజయవాడ చిత్రమే అప్పు చేసి పప్పుకూడు. ఉమ్, అందులో చాలా పాపులర్ పాట ఒకటి ఉంది. కాశీకి పోయాను రామ హరి, గంగ తీర్థము తెచ్చాను రామ, ఆ, కాశీకి పోలేదు రామ హరి, కాల్వలో నీళ్ళండి రామ హరి, మురుగు కాల్వలో నీళ్ళండి రామ హరి అంటూ కౌంటరు గిరిజి గారు పాడతారు. అవును. అది బాగా పాపులర్ అయిపోయింది. దాంతో అసలు విజయవాడ చిత్రం అది. ఉమ్, తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చినాయి. అందులో చెప్పుకోదగిన చిత్రాలు అంటే ఆరాధన, జగపతి వాళ్ళ ఆరాధనలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంగ్లీషులో నా మ్యారేజీ, హిందీలో అర్థము షాది, ఏ భాషలో ఏమన్నను మన తెలుగులో నా పెళ్ళి అంటూ వీళ్ళిద్దరు పాట పాడతారు. అంటే పాట వీళ్ళిద్దరి మధ్య ఉండాలని కూడా డిస్ట్రిబ్యూటర్స్ కోరుకునే రేంజ్లో రేలంగ్ గారి గిరిజి గారి కాంబినేషన్ ఉంది. వెరీ గుడ్. ఇక రామానాయుడు గారి రాముడు భీముడులో సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు తాగుబోల్ సిగరెట్టు, రమణారెడ్డి గారు రేలంగ్ గారు మామ అల్లుళ్ళుగా వేసినప్పుడు ఈ గిరిజి గారు ఈ కంపు కొట్టు సిగరెట్ అంటూ గిరిజి గారు కౌంటర్. ఇలాగ ఆ పాటలో చాలా సినిమాల్లో ఇలా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సూపర్ హిట్ డూపర్ హిట్ అయిపోయింది. ఇలా ఉంటుండగా ఒక 10 సంవత్సరాలు, దాదాపు 7-8 సంవత్సరాలు దేదీప్యమానంగా వెళ్ళిపోయారు వీళ్ళ జంట. రేలంగి గారి గిరిజి గారి జంట ఏది చూసినా వీళ్ళ మధ్య సాన్నిహిత బంధం ఉందని కూడా రుమారులు వచ్చినాయి. అంటే మనం అథెంటిక్గా చెప్పలేకపోయినా కానీ ఒక ఫోటో చూశాను నేను. రేలంగ్ గారు గిరిజికి ఒక ఇల్లు కొనిపెట్టారని రూమర్ అంటారు దాన్ని. కానీ నేను ఈ గృహప్రవేశం ముహూర్తం ఫోటో ఒకటి చూశాను ఈ మధ్య రీసెంట్గా. అందుకని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. రేలంగ్ గారు కూర్చుని గిరిజి గారు లెఫ్ట్లో కూర్చుని ఈ పూజ చేశారు, గృహప్రవేశం పూజ. అందుకని వాళ్ళ బంధానికి, అందుకనే రేలంగ్ గారు, నేను రేలంగ్ గారిలో చెప్పినప్పుడు సినిమా వాళ్ళని చేసుకోకూడదు, నేను చెప్పిన పిల్లనే చేసుకోవాలని చెప్పి అంత అతి జాగ్రత్తగా నాలాగా పడకూడదని కొడుకు, నేను చెప్పిన అమ్మాయినే చేసుకోవాలని కండిషన్ పెట్టాడు ఆయన. మీకు రేలంగ్ గారి దాంట్లో చెప్పాను నేను. వీల్నామా కరెక్ట్ ఏమండి. అందుకని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఎంచేతంటే తండ్రి ఎలా ఆలోచిస్తాడంటే కొడుకుని తనలాగా పాడకూడదు, నేనేదో వీక్ పాయింట్లో నేను ఇదయ్యాను, కానీ కొడుక్కి ఆ పరిస్థితి రాకూడదని ఏ తండ్రి అయినా ఆలోచిస్తాడు. అంచేత ఆ స్థితిలో రేలంగ్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. అయిన తర్వాత సరే ఈ 65, 66, 67 ఆ ప్రాంతం వచ్చేటప్పటికి వీళ్ళ ఇది తగ్గి పద్మనాభం, గీతాంజలి వాళ్ళ జంట వస్తున్నారు, ఎమర్జీ అవుతున్నారు సినిమాల్లోకి. రాజుబాబు, రమాప్రభ ఈ 2 పేర్స్ కామెడీ పేర్స్గా ఎమర్జీ అయిపోయి విపరీతంగా సినిమాలు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళది కొంచెం తగ్గుముఖం పట్టింది. అంటే ఏజ్ కూడా ఫ్యాక్టర్ ఉంటుందండి. అంటే మనం ఏదైనా ఒకేసారి కంటిన్యూస్గా ఉండటం అనేది సినిమాల్లో జరగదు. అది ఇచ్చేదంటే ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, తర్వాత జనాల జనరేషన్ గ్యాప్స్ ఉంటాయి. అంచేత మనం దేన్ని తక్కువగా తీసుకోవడానికి వీలేదు. అప్పుడు రేలంగ్ గారు జాగ్రత్త పడ్డాడు. ఆయన వీళ్ళకి అవకాశం ఇవ్వాలనుకున్నాడు. నేను ఇది కూడా చెప్పాను, రాజుబాబుని ఇంట్రడ్యూస్ చేసిన తన సినిమాలో, తను తీసి నిర్మించిన సినిమాలో రాజుబాబుని ఇంట్రడ్యూస్ చేశాడు. అంచేత అంత మ్యాగ్నానమస్గా ఉండేవాళ్ళు ఇదివరకు ఆర్టిస్టులు. అంచేత ఈర్ష్య, అసూసలు ఏమీ లేవు వాళ్ళకి. వాళ్ళు వస్తారు, మన టైం అయిపోయింది, వాళ్ళు వస్తున్నారు అని అనుకున్నారు. రేలంగ్ గారు కొంచెం స్థిమితంగా ఉన్నాడు ఆయన. అప్పటికే ఆయనకు కాళ్ళ నొప్పులతోటి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక గిరిజి గారు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఇక ఇది లాభం లేదని తిలకం గారు ఒక సంబంధం చూశారు. కానీ ఇక్కడ కూడా వీళ్ళు దెబ్బతిన్నారు. ఇచ్చేత సినిమా వాళ్ళని ఎందుకు నమ్ముతారో, సినిమా వాళ్ళే వాళ్ళు కరెక్ట్ అయిన మనుషులు ఎందుకు అనుకుంటారో, ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. ఒక సినిమా వాళ్ళు చూశారు మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్ ఇది. లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కాదు. గిరిజి గారు ఆ తప్పు చేయలే మరి. కానీ గిరిజి గారు శిక్షణ ఊహించారు వాళ్ళు చేసిన తప్పులకి. ఈవిడ సర్లే బాగుంది, ఒక సినిమా డిస్ట్రిబ్యూటరు, ప్రొడక్షన్ మేనేజరు అన్నీ చేశాడు. అతని పేరు సన్యాసిరాజు. వాళ్ళు ఈ సినిమా వాళ్ళని ఎందుకు చేసుకుంటారని ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే వీళ్ళు మనందరూ సినిమా వాళ్ళు అంటే ఇంతకుముందు సావిత్రి గారిది అప్పటికే రన్ అయిపోతుంది. సావిత్రి గారి జీవితం డోల్ డ్రమ్స్లో పడిపోయింది.
ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. కొన్ని దేవికిది కూడా తెలుసు అప్పటికి. కానీ ఇన్ని తెలిసినా కూడా ఒక సినిమా వాడిని తీసుకొచ్చి గిరిజకిచ్చి పెళ్లి చేశారు. నార్మల్గా మాట్లాడతాడు కదండి, చాలా ఇదిగా మాట్లాడతాడు, మంచి మాటలు చెప్తాడు. సినిమా వాళ్ళు అసలు నేను దీన్ని చేస్తానంటాడు. ఈ ఈ దీంట్లో ఈ భర్త మీద నమ్మకంతో గిరిజ గారు ఏం చేశారంటే అతన్ని ప్రొడ్యూషన్ చేయాలని చెప్పేసి విజయగిరి ధ్వజ అనే ఒక బ్యానర్ స్టార్ట్ చేసి ఎన్టీఆర్ గారు మంచి సినిమాలు తీశారు. ఎన్టీఆర్ కాంచన్ తోటి భలే మాస్టర్ అనే సినిమా ఒకటి తీశారు ధమేల్. అంటే ఇతను కూడా ఇన్స్టిగేట్ చేస్తాడు, మనకు బాగా డబ్బులు వస్తాయి, ఈ సినిమా ఇది వస్తాయి ఇది వస్తాయి. తర్వాత ఆ సినిమా అయిపోగానే వదిలిపెట్టల. అప్పుడు కొన్ని చిన్న చిన్న ఆస్తులు ఉన్నాయి ఈవిడికి, అవన్నీ సంతకాలు పెట్టించేశాడు ఈవిడితోటి. సంతకాలు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మనం చాలామంది దెబ్బతిన్నది ఇక్కడే. సినిమాలు తీసింది తను, సన్యాసిరాజు, విసి రాజు అనే పేరు పెట్టి సంతకాలు పెట్టింది మాత్రం ఈవిడ. ఇలాగే సావిత్రి గారు కూడా దెబ్బతిన్నారు. మోగ మనుషులకి అది లేడీస్ అందరూ సినిమాలు తీద్దామని వచ్చి మధ్యలో చేతులు ఎత్తేస్తే సావిత్రి గారు సంతకాలు చేసి డబ్బు కట్టిన సందర్భాలు, ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. కానీ వీళ్ళ సినిమా నాకేమనిపించిందంటే ఎప్పటిదప్పుడే అనుకుంటే పొరగడుపునే ఇదే చేసేస్తారు అనుకుంటా, అసలు ఆలోచించరేమో అని అనిపించింది నాకు. పోనీ ఒక సినిమాతో పోనీ చాదులేండి అని అనొచ్చు కదా, అతను వదిలిపెట్టలే. ఇంకో సినిమా అది ఎన్టీఆర్ తోటే. ఆయనకేమన్నా ఇప్పుడు గిరిజ గారి సినిమా అనేటప్పటికి రామారావు గారు కూడా కొంచెం ఆనర్ చేశాడు ఆయన. ఇచ్చేదంటే గిరిజ గారిని పిచ్చి పుల్లయ్యలో తను చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. ఎవరో దీన్ని ఏమండి ఇలాగా చేసేటప్పటికి రెండవ సినిమా పవిత్ర హృదయాలని సినిమా తీశాడు ఆయన. ఒకటి ఎస్టీ లాలు, ఒకటి తమిళ డైరెక్టర్ ఏసి త్రిలోకచంద్ర డైరెక్టర్, 2 డమాల్స్. మొత్తం ఆ సినిమాలు ఇదైపోయినాయి. ఇక తాగుడు మొదలెట్టాడు. ఇంటికి వచ్చి ఆ అప్సెట్ తోటి గిరిజన కొట్టడం మొదలుపెట్టాడు. డబ్బులేమో పోగొట్టుకుంది. డబ్బులు పోగొట్టుకుంది ఈవిడ. ఆవిడ అడిగినందుకు ఆవిడ ఏదైనా అంటే చాలు, అడిగితే చాలు కొట్టేటవే. ఒకసారి ఇక్కడ 18 కుట్లు పడినాయి అంటే ఇలా కొడితే తాగటం, మంచం మీద పడేసి కొట్టేయటం. తర్వాత అప్పటికి 3 సంవత్సరాల పిల్ల గిరి గారి కూతురు. చూడండి ఎంత దారుణం అంటే, ఈ తల్లులు తండ్రులు సినిమాలు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు నాకు నిజంగా బాధ కలుగుతుందండి. వీళ్ళు ఎందుకు ఆలోచించరు? ఈ వెనక ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు సంబంధాలు చూస్తారు కదా. ఎవడో వచ్చేసి 4 మాటలు చెప్పగానే ఎందుకు పడిపోతారో నాకు అర్థం కావట్లేదు. అంటే నిజంగా బాధతో చెప్తున్నా నేను. ఈవిడ ఎంత ఓర్చుకుందంటే, ఒక ట్రెడిషనల్ మామూలు భార్యాభర్తలు ఉంటారు చూసారా, భర్త ఏం చేసినా సరే దండం పెట్టేది, ఆ టైప్లో ఓర్చుకుంది. బయటపడలా. ఇప్పుడు ఆవిడ తలుచుకుంటే బయటపడవచ్చు, కానీ బయటపడలా. 2-3 ఇళ్ళు మొత్తం ఇది అయిన తర్వాత ప్రెషర్ ఎక్కువైపోయింది ఇంట్లో. ఆదాయం లేదు, తెచ్చేవాడు లేడు. వీడు పడి తినేవాడు తప్ప, ఈ సన్యాసిరాజు అనే ఆయన పడి తింటాడు తప్ప అతని వల్ల ఒక్క నయా పైసా ఉపయోగం లేదు. మరి దేనికి పెళ్లి చేసుకున్నట్టు? భర్త అంటే ఏమిటి? భరించేవాడు కదా. మరి అతని రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే దీన్ని బట్టి అర్థం కావచ్చు. అంటే ఇతరుల డబ్బులతో తను మేనేజ్ చేసేవాడు, ప్రొడక్షన్ మేనేజర్ చేశాడు, ఏదో సినిమాలో డిస్ట్రిబ్యూషన్ చేశాడంటే అది ఇతర వాళ్ళయే. ఇతను ఆర్గనైజ్ చేసేవాడు తప్ప ఇచ్చేసేవాడు కదా. సో ఇది అయిన తర్వాత ఈ తర్వాత క్లాషెస్ స్టార్ట్ అయినాయి, కొట్టుకోటాలు అయిపోయినాయి, మందు తాగటం, నానా గందరగోళం చేయటం. ఒకసారి ఆ తల్లిని కొడుతుంటే పిల్ల ఇలా కాళ్ళు పట్టుకుంటే ఇలా పాట్మంట తోసేశాడట పిల్లని, 3 ఏళ్ళ పిల్లని. ఆ మెట్ల నుంచి కింద పడిపోయింది. అయ్యో, ఎవరో ఏం మాట్లాడలేని పరిస్థితి. ఈ డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఒకరోజు బయటికి వెళ్ళిన అతను పారిపోయాడు. తిరిగి రాలా ఇంటికి. అంటే తన అవసరం తీరిపోయింది. ఇప్పుడు దీని బట్టి అర్థం ఏమైపోయింది? ఇప్పుడు వీళ్ళు బ్లడ్ పీల్చేసుకున్న తర్వాత జలగా ఇక ఇంకొక దీన్ని వెళ్తున్నట్టుగా వీడు ఇక్కడ అయిపోయింది, ఆస్తులు అయిపోయింది. ఆ తర్వాత ఫైనాన్షియల్స్ మొత్తం పడ్డారు, సంతకాలు పెట్టినోళ్ళు మొత్తం ఆస్తులు అప్పచెప్పేసింది. ఒక్కటే మిగల. ఏమంటే సక్సెస్ ఉంటేనేమో చెప్పాను, ఇదివరకు చెప్పాను నేను, సక్సెస్ ఉంటేనేమో తెలియదండి. ఫ్లాప్ వస్తే మాత్రం బండల్లాగా పడిపోతాయండి మొత్తం మీద. ఆస్తులన్నీ రాసిచ్చేసింది. అప్పులతో ఉండలేదు కదా. కన్న కూతురు ఓ పక్కన, తల్లి దిగులు, తల్లి అనారోగ్యం, తిలకం అంటే ఏజ్ రిలేటెడ్ అనారోగ్యం. ఇట్లాంటి పరిస్థితులు ఇక ఇది లేకుండా
అయిపోయినప్పటికీ తను చాలా ఇబ్బందులు పడుతూ ఉందండి. తర్వాత ఎవరో ఒకళ్ళు చేశారంటారు కానీ అది బయటకు రాలేదు. ఎవరో సహాయం చేశారంటారు కానీ ఎవరిని అడిగే మనస్తత్వం కాదు ఈవిడిది, గిరిజ గారు. గిరిజ గారు ఎవరిని కూడా ఏం చేద్దంటే తనలాగా ఇప్పుడు సావిత్రి గారి జీవితం కూడా ఇదైపోయింది. సావిత్రి గారిని అడగలేదు, సావిత్రి గారి జీవితంలాగా అయిపోయింది తన జీవితం అని బాధపడింది తప్ప ఎవరికి కూతుర్ని పెంచడం కోసం చిన్న చిన్న వేషాలు అందరినీ అడిగి ఇచ్చేసింది. ఆ తర్వాత కొంత కాలం ఇదైపోయిన తర్వాత ఈ కూతురు కొంచెం ఎదిగిన తర్వాత ఫస్ట్ మా గురువు దాసరి నారాయణరావు గారు మేఘ సందేశం సినిమాలో ఈ అమ్మాయికి ఒక 15-16 ఏళ్ళు ఉంటాయనుకుంటా. అప్పుడు ఆ 15-16 అక్కినేని గారి కూతురుగా, జయసుధ కూతురుగా వేశాడు ఆయన ఫస్ట్ టైం. ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆ అమ్మాయి పేరు కాళేశ్వర, ఒరిజినల్ పేరు. ఇక్కడ శ్రీగంగా ఏదో పెట్టారు ఆయన, ఇక్కడ వాళ్లే పెట్టుకున్నారు. పుట్టింది కాళేశ్వరిగా, ఇక్కడ శ్రీగంగగా. ఈ శ్రీగంగ ఇది అయిపోయిన తర్వాత ఈ తల్లి బాధలు చూసిన తర్వాత ఇక ఆ అమ్మాయికి వెక్స్ అయిపోయింది. ఇక మోడల్గా యాక్ట్ చేయటం మొదలుపెట్టింది. ఎంచేతంటే ఫ్యామిలీని పోషించాలి. తల్లి నిస్సహాయురాలు అయిపోయింది. ఎవరో అడిగితే వేషాలు, చిన్న చిన్న క్యారెక్టర్లు, ఒక పూట క్యారెక్టర్, ఒక గంట క్యారెక్టరు, ఒక సీన్ క్యారెక్టర్లు. మహా వెలిగిన ఈవిడ నాగేశ్వరరావుతో భార్యాభర్తల్లో సమానమైన క్యారెక్టర్, నాగేశ్వరరావుని ప్రేమించి దెబ్బతినే క్యారెక్టర్. ఇట్లాంటి క్యారెక్టర్లు వేసిన ఆవిడ ఇదేటప్పటికీ ఒక శివాజీ గణేషన్తో కూడా వేసింది. మనోహర్లో హీరోయిన్ శివాజీ గణేషన్లో. మనోహర్ అంటే ఎంత పాపులర్ అండి. ఎల్వి ప్రసాద్ డైరెక్షన్, కన్నాంబ ఇది మనోహర. అలాంటి సినిమాల్లో వేసిన ఆవిడ ఇప్పుడు పరమ దీనస్థితిలో ఉండటం చూసిన ఈ అమ్మాయి వెక్స్ అయిపోయి మోడలింగ్కి వెళ్ళిపోయి, తర్వాత తన పేరు సలీమాని మార్చుకుని మలయాళం సినిమాలోకి వెళ్ళిపోయి మలయాళం సినిమాల్లో పనిచేసి పోషించడానికి, అంచేత మళ్ళీ రిక్కుపోవటానికి. ఎంచేత అంటే తల్లి చేసిన తప్పులు తను ఇది లేకుండా రిక్కుపోవటానికి. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే ఇక సలీమా అనే దాంట్లో మలయాళంలో బాగా మంచి పేరు వచ్చింది. ఒక ఫ్లాట్ కొనుక్కుంది, తల్లిని బాగా చూసుకుంది, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇది చేసింది. అంటే గిరిజకి అనారోగ్యం ఎక్కువ రాలా. గిరిజ తల్లికి తిలకం గారికి వచ్చింది. ఆవిడకి అనారోగ్యం వస్తే ఆవిడ హాస్పిటల్ ఖర్చులు, ఈవిడ ఫీడింగు, ఇవన్నీ ఇప్పుడు కవర్ అయిపోయినాయి. ఈ కూతురు కవర్ చేసేసింది. మలయాళంలో వేసి క్యారెక్టర్లు, మలయాళంలో పాపం ఆవిడ కృషి చేసి పట్టుకుని క్యారెక్టర్లు వేసుకుని తమిళ్, మలయాళం క్యారెక్టర్లు వేస్తూ కొంత రికవర్ అయ్యి ఒక ఫ్లాట్ కొనుక్కుని అందులో తల్లిని అమ్మమ్మని పెట్టి, తల్లి తిలకాన్ని పెట్టి పోషించింది. పోషించిన తర్వాత 1995 వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో తిలకం గారు పోయారు. ఒక 6 నెలలకి తల్లిగారు డయాబెటిక్, ఈవిడ డయాబెటిక్ తోటి అప్సెట్. పోయినంత వరకు బాగానే ఉంది ఆవిడ. హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి హార్ట్కి అటాక్ అయ్యి గిరిజ గారు పోయారు 1995లో. ఈవిడప్పుడు ఈ తల్లి మీద అనుభవంతో సలీమా అసలు పెళ్ళి అంటే విరక్తి వచ్చేసింది. పెళ్లి చేసుకోనంది. అవునా? అవును. షీ సింగిల్ నౌ. ఇప్పుడు దాదాపుగా ఎంత 40-45 ఇయర్స్ ఉంటాయి ఆవిడకి. అయినా కూడా షీ రిలక్టెంట్ టు మ్యారీ. అంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఇది వాళ్ళు చూశాను కదండి మామూలు అని చూసినప్పటికీ ఆవిడ విరక్తితో. బట్ షీఈ్ హ్యాపీ సింగిల్గా. ప్రస్తుతం సింగిల్ బెడ్రూమ్లో, అంటే అంతకుముందు డబుల్ బెడ్రూమ్ తీసుకుంది ఆవిడ. తీసుకుని తల్లికి వీడి కోసం అదేదో ప్రాబ్లం వచ్చి ఆ తర్వాత అది అమ్మేసి మళ్ళీ వేరే, తను ఒక్కతే కదా, ఇంకెవరు లేరు, ఎవరిని నమ్మట్లే అమ్మాయి. ఇచ్చేత తల్లికి జరిగిన మోసం మళ్ళీ తను బలవటం ఇష్టం లేక ఆవిడ జాగ్రత్తగా ఉంటుంది. అంటే ఒక జీవితం బలైతే తప్ప నెక్స్ట్ జనరేషన్ జీవితాలు బాగుపడవా అంటే ఆలోచన ఉండదా ఇది అని ఒక ఇది వస్తుందండి. అంటే ఇక్కడ నాకు ఒకటండి, అసలు చూడండి, తల్లి కూతురు ఒకే సంవత్సరంలో చనిపోవటం, 6 నెలల గ్యాప్ లో 6 నెలలు అంటే భరించలేకపోయింది తిలకం. తిలకం గారు కూడా అంటే ఇంకోట్లేండి, తిలకం గారిది భరించపోవటం వేరు, ఈవిడ గిరిజ గారు ఇంకా ఉన్న అమ్మ కూడా ఒకరు చెప్పండి, బంధువులు అంటే ఎవరు లేరండి సలీమాకి, అమ్మాయికి, అదే గిరిజ కూతురికి బంధువులు అంటే ఎవరు లేరు. షీఈ్ వన్ ఓన్లీ సింగిల్. అంటే ఇలాంటి జీవితం చూడండి ఎంత ఎంత దారుణంగా ఉంటుందో. అవునవును. అండ్ ఇంకోటి, గిరిజ గారు ఆ టైంలో ఇబ్బంది పడుతున్నప్పుడు
రాలింగ్ గారు ఒకళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన కూడా హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు సార్ అప్పుడు. అంటే 75 అయిపోయాడు, 75 పోయాడు ఆయన, చనిపోయాడు ఆయన. ఆయన చేయాల్సింది ఏదో చేశాడు. ఇక ఒక సెటప్ అయిపోయిన తర్వాత అందుకే ఈవిడ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేస్తే తన సంవత్సరానికి అన్యాయం చేసినట్టు రాలింగ్ గారు. ఒక సెటప్ అయిపోయిన తర్వాత సార్ ఒక వీళ్ళ జనరేషన్ అయిపోయి ఈ పద్మనాభం గారు వాళ్ళు వస్తున్నప్పుడు అంటే వీళ్ళ ఇది ఎప్పుడు ఉంటుందంటేనండి, వీళ్ళు సినిమాలు ఉన్నప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి రిలేషన్షిప్. ఒకసారి సెపరేట్ అయిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవాల్సిందే. ఇది సినిమా రిలేషన్షిప్. ఇందులో తప్పదు, ఎవరికైనా తప్పదు. అంటే ఎక్కువ రోజులు ఉండవండి. అది ఫామ్ లో ఉన్నంత వరకే, పైగా సానుభూతి కూడా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి కదండి. అదే ఇప్పుడు రేలంగ్ గారు పెద్ద ఫ్యామిలీ కదా. అంటే అట్లీస్ట్ ఒక మాట కన్నా ఇంకా అప్పటికి ఆయన పడిపోయి ఉన్నాడు. ఆయన అసలు కాంటాక్ట్ కూడా లేదు. ఆయన ఏం చేయాలో చేసేసి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేయాలో చేసేసి గిరిజతోటి ఉన్నందుకు ఆయన న్యాయం చేసేసి వెళ్ళిపోయాడు. నేను మొన్నే ఫోటో చూశాను ఒక వారం రోజుల క్రితం, అందుకే కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఆయన ఇలా కూర్చున్నాడు రైట్ సైడ్, లాలిచి వేసుకుని, గిరిజ గారు లెఫ్ట్ లో ఉన్నారు, ఇలాగా పువ్వులు పట్టుకున్నాడు ఆయన. గృహప్రవేశం ముహూర్తం ఫోటో. ఇది గిరిజ గారి అంటే ముందు చూపు లేని తనంతో వచ్చిన మరో తార కథ, అలపాతానికి ఎగిన తార కథ గిరిజ గారి కథ. ఇక్కడ ఏం లేదండి, గిరిజ గారు ఆవిడ డబ్బులు ఏవైతే సంపాదించుకున్నాయో అవి ప్రొడక్షన్ లో పెట్టకుండా ఉన్నట్టయితే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆవిడ చాలా హ్యాపీగానండి. భర్త మాట వినకుండా నేను నా డబ్బులు నేను ఖర్చు పెట్టను అంటే ఉన్నట్టయితే అంటే ఏమవుతుందంటే వీళ్ళది ఇన్సెక్యూరిటీతో ఉంటారు సార్ రిలేషన్షిప్స్. మనల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారో లేదో, ఈ సినిమాలోకి వెళ్ళంగానే ఏమవుతుందంటే అండి వీళ్ళ మైండ్లు, లేడీస్ మైండ్ అనేది పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత అవగాహన ఉండాలిగా. అసలు ఇతను ఏమిటి, పెద్దవాళ్ళు చేసిందే తప్పు. వాళ్ళు బాగా నటిస్తారండి. అతను నేను చూశాను, నేను వ్యక్తిగతంగా చూశాను. నేను ఎర్రగా ఉంటాడు, బాగా అందంగా కూడా ఉంటాడు, బాగా అందంగా ఉంటాడు. దాంట్లోనే అసలు ఆయన ఎక్కడికి పోయాడండి? వెళ్ళిపోయాడు, తన ఊరికి వెళ్ళిపోయాడు. అసలు అడ్రస్ లేదు, వెళ్ళిపోయాడు. ఇంకొక విషయం చెప్పనా మీకు, ఈ కూతురు ఎంత అడమెంట్ గా ఉందంటే, ఎవరో కొంతకాలం తర్వాత తల్లిగారు చనిపోయిన తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి, అమ్మ మీరు గిరిజ గారి కూతురేనా అని ఫోన్ వచ్చిందంట ఆవిడికి. అవునండి గిరిజ గారి కూతురునే అన్నాడు. అంటే ఇలా సన్యాసరాజు గారు చనిపోయారమ్మ అంటాడు. మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? ఇన్ వాట్ వై ఐఎమ్ కన్సర్న్ అంటే మీరు ఏమి కాదు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి అని చెప్పి. అంటే ఒకట్లేండి, ఇప్పుడు ఆ మాట్లాడిన దాంట్లో ఒక అర్థం ఉంది, ఎమోషన్. అంటే కుటుంబం, అసలు కుటుంబంలో ఒక మరో వ్యక్తి లేకుండా, రిలేషన్షిప్ లేకుండా అయిపోయారు కదండి వీళ్ళు. అంతే కదా. ఇప్పుడు తర్వాత ఈ అమ్మాయికి కూడా ఏదైనా రిలేషన్షిప్ పెట్టుకుందామని కూడా భయపడే స్థితికి వచ్చేసింది ఈ అమ్మాయి. ఏమో వాడు నా డబ్బు కోసం వస్తున్నాడేమో, ఇప్పుడు ఈవిడ సంపాదిస్తుంది, ఇది అయిపోయిన తర్వాత వాడు పట్టుకుపోయిన తర్వాత నేనేంటి రోడ్డు మీద పడుకు తినలేను కదా. ఇలాంటి పరిస్థితుల్లోనండి వీళ్ళ జీవితాలు. అంటే ఇలా ఎంతమంది జీవితాల గురించి చెప్పుకోవాలి మనం అని బాధేస్తుంది నాకు, నిజంగా చెప్తున్నాను. ఎవరి జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం, ఇలాగా మోసపోవడం తప్ప అన్నట్టుగా ఉంది. రైట్ ఫ్రమ్ సావిత్రి గారు అంటే కొంచెం తెలిసి చేసి జరిగింది అది. కానీ వీళ్ళందరూ ఏంటో మరి ఆవిడ చూసి నేర్చుకోవాలి కదా కొంతమంది. కానీ ఇప్పుడు జనరేషన్ నేర్చుకుంటున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఇది గిరిజ గారు కదా.